నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. ప్రభుత్వ భూమి ఎప్పుడు సేకరిస్తోంది? భూమి సేకరించడానికి నిబంధనలు ఏంటి? నిర్వాసితులు ఏ రేటు ప్రకారం చెల్లింపులు ఉంటాయి? మార్కెట్ రేటా, రిజిస్టర్ రేటా? బఫర్ జోన్లు మారుతూ ఉంటాయా? ప్రైవేట్ ఆస్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే కింద నెంబర్లకు కాల్ చేయండి. మీ సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు స్వతంత్ర స్టూడియోలో మనతో ఉన్నారు హైకోర్టు న్యాయవాది నల్లమాచు హరిప్రసాద్ గారు. మన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు ఈ ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏమిటి? ప్రభుత్వం ఈ భూసేకరణ ఎప్పుడు చేస్తుంది అని అంటారు? ఈ ల్యాండ్ ప్రభుత్వానికి పబ్లిక్ పర్పస్ అవసరం ఉన్నప్పుడు గవర్నమెంట్ దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసి ల్యాండ్ని అక్వైర్ చేసుకుంటుంది. పేదలకు ఇండ్ల కొరకు కానీ, హైవేస్ కొరకు కానీ, లేదా ఏదైనా ప్రజల కట్టడాలకు అవసరం నిమిత్తము గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసి ల్యాండ్ను తీసుకుంటుంది ప్రజల వద్ద నుండి. అంటే ల్యాండ్ భూసేకరణ చేసేటప్పుడు ప్రజలకు కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు. నష్టపరిహారం చెల్లిస్తాం, లేదంటే ఇతర హామీలు ఇస్తూ ఉంటారు. ఆ హామీలు అనేవి ఆ నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యమైనప్పుడు, హామీలు ఇవ్వడంలో ఆలస్యమైనప్పుడు, చెల్లించేటప్పుడు, పరిహారం ఇస్తూ ఉన్నప్పుడు, ఇచ్చేటప్పుడు ఆలస్యమైనప్పుడు చట్టపరమైన చర్యలు ఏమైనా ఉంటాయా? చట్టపరమైన వాళ్ళు కన్సర్న్డ్ హైకోర్టును సంప్రదించి హైకోర్టు ద్వారా మాకు సత్వరమే అమౌంట్ చెల్లించి వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయగలరని హైకోర్టును సంప్రదించవచ్చు. నిర్వాసితులు, భూమి ఓనర్స్, ల్యాండ్ ఓనర్స్. అయితే భూమి సేకరించడానికి కొన్ని నిబంధనలు ఉంటాయని అంటారు. ఆ నిబంధనలు ఏంటి సార్? భూమి సేకరించడానికి మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్ గవర్నమెంట్ ఈ ప్రజా అవసరాల నిమిత్తము ఈ ల్యాండ్ అవసరం ఉన్నదని సెక్షన్ ఆర్ఆర్ యాక్ట్ 23 ప్రకారము గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేసి, ఎంక్వైరీ తర్వాత మీటింగ్స్ పెట్టి ఎవరెవరికి ఏమేమి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి ఆబ్జెక్షన్స్ తీసుకొని అప్పుడు ల్యాండ్ని అక్వైర్ చేసుకునే అర్హత గవర్నమెంట్కి ఉంది. అయితే సార్ ముఖ్యంగా ఇక్కడ భూమి సేకరించేటప్పుడు నిబంధనలు ఉంటాయి, ఓకే. మరి నిర్వాసితులకు ఇంత మేరకే భూమి సేకరణ చేయాలి అనే నిబంధనలు ఉంటుంది? అలా ఏం లేదు. గవర్నమెంట్ ఎంత అవసరం ఉన్నదో అంత అవసరం నిర్వాసితుల దగ్గర నుండి తీసుకోవచ్చు. ఇంతే ల్యాండ్ సేకరించాలి, ఇంత ల్యాండ్ సేకరించొద్దు అనేది కండిషన్ ఏం లేదు. గవర్నమెంట్కు ప్రభుత్వానికి ఎంత అవసరం ఉంటే అంత అవసరం నిమిత్తం ల్యాండ్ తీసుకోవచ్చు. అలాగే నిర్వాసితుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి భూమి సేకరించేటప్పుడు ఆ నిర్వాసితులకు ఏ రేటు ప్రకారం ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది? ఆర్ఆర్ యాక్ట్ ప్రకారము కన్సర్న్డ్ ఏరియాకు సంబంధించిన కలెక్టరు ఎగ్జిస్టింగ్ మార్కెట్ రేట్ కండక్ట్ చేసి, ఎంక్వైరీ చేసి కండక్ట్ చేసి ప్రస్తుతము ఉన్న మార్కెట్ విలువ ప్రకారము కంపెన్సేషన్ ఇవ్వాలి. అయితే సార్ ముఖ్యంగా భూమి అనగానే కూడా చాలామంది రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఆశ ఉంటుంది, భూమి కొనుగోలు చేయాలి, భూమి దాచుకోవాలని చెప్పేసి. భూమి కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో మన ఫ్యూచర్స్లో కూడా ఆ రేటు పెరిగి దానికి చాలా వాల్యూ ఉంటుంది. మరి ఈ రోజులలో కూడా భూసేకరణ అనేది చాలా జరుగుతున్నాయి. ప్రజలను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా భూమి సేకరణ చేస్తుంది ప్రభుత్వం, కొన్ని ప్రాజెక్టులని అవని ఇవని. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రజల దగ్గర నుంచి ఏదైతే భూమి సేకరిస్తున్నప్పుడు మార్కెట్ రేటుకి ప్రజలకు చెల్లింపులు చేస్తారా, లేదంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న దాని ప్రకారం చెల్లింపులు ఉంటాయా? మార్కెట్ రేటు ప్రకారమే కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నిర్వాసితులు వాళ్ళకు ఎక్కువ కంపెన్సేషన్ రావాలంటే వాళ్ళు ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ మార్కెట్ రేటు తీసుకొని వాళ్ళు దానికి సంబంధించిన ప్రత్యేకమైన ట్రిబ్యునల్ ఉంది, దాని ద్వారా సంపాదించి ఎక్కువ కంపెన్సేషన్ ట్రిబ్యునల్ ద్వారా పొందవచ్చు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి ఈ రోజున్న మార్కెట్ వాల్యూ, ఈ రోజున్న రిజిస్ట్రేషన్ వాల్యూ డాక్యుమెంట్ని ప్రొడ్యూస్ చేసి ఆ డాక్యుమెంట్కు సంబంధించిన అమౌంట్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ మాకు ఇవ్వగలరని ట్రిబ్యునల్ ద్వారా వాళ్ళు కోర్టులో కేసు వేసి ఎక్కువ పరిహారం పొందవచ్చు. మరి ఈ మార్కెట్ రేట్ కాకుండా, రిజిస్ట్రేషన్ రేట్ కాకుండా ఇప్పుడు బఫర్ జోన్లు కూడా మారుతూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు అంటారు? బఫర్ జోన్ అయినప్పుడు గవర్నమెంట్ బఫర్ జోన్ అయినా వాళ్ళ ఉండే ప్రదేశాన్ని బట్టి, వాళ్ళు ఉన్న టైంని బట్టి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి, నోటిఫికేషన్ ద్వారా టేకప్ చేసి
వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఆర్ఆర్ యాక్ట్ 23 కల్పిస్తుంది. ఆర్ఆర్ యాక్ట్ 2013 కల్పిస్తుంది. బఫర్ జోన్లో ఉన్నా కూడా వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్తుంది ఆర్ఆర్ యాక్ట్. అయితే సార్ ముఖ్యంగా ఇక్కడ భూసేకరణ అంటే ప్రొసీడింగ్స్ కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు, పబ్లిక్ పర్పస్ కావచ్చు, ఈ మూడు ఉంటాయి. మరి పబ్లిక్ పర్పస్ అనే దాన్ని చూసుకుంటే ప్రజల దగ్గర నుంచి భూమి సేకరించినప్పుడు ఏదైతే ఇచ్చిన హామీలు తర్వాత వదిలేస్తే ఆ నోటిఫికేషన్ అనేది వర్తించదు. నోటిఫికేషన్ వీళ్ళు ఈ గవర్నమెంట్ కానీ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ కానీ లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ చేసినప్పుడు, గవర్నమెంట్ అక్వైర్ చేసినప్పుడు తప్పనిసరిగా నిర్వాసితులకు కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళకు సంబంధించిన ప్రతి పైసా వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు అక్వైర్ చేయాలి. లేదంటే వీళ్ళు హైకోర్టు ద్వారా సంప్రదించి కంపెన్సేషన్కు వీళ్ళు అడగవచ్చు. అయితే సార్ ముఖ్యంగా ఇక్కడ ప్రైవేట్ ఆస్తుల విషయంలో ఏ విధమైన అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? ప్రైవేట్ ఆస్తుల విషయంలో ప్రతి పర్సన్ ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ FTL జోన్, ఫ్లడ్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్, ద నియరెస్ట్ ఏమన్నా నాలాలు కానీ చెరువులు కానీ ఉన్నాయా ఒకటి చూసుకోవాలి. నియరెస్ట్ ఏం లేదన్నప్పుడు అక్కడ ఉన్న అడంగల్ పహాని మన రెవెన్యూ అధికారుల వద్ద ఉంటుంది. రెవెన్యూ ఆఫీసులో పహానీలు కలెక్ట్ చేయాలి, ఈసీలు కలెక్ట్ చేయాలి. తర్వాత ఈ HMDA ప్రాజెక్ట్ అయితే సిటీలో అయితే HMDA ప్రాజెక్ట్ కింద వాళ్ళకి అప్రూవల్స్ ఉన్నాయా ఇవన్నీ చూసిన తర్వాతనే పర్చేజ్ చేయాలి. ఇప్పుడు బిల్డర్ దగ్గర కూడా ఏదైనా అపార్ట్మెంట్ కొన్నప్పుడు బిల్డర్ సరిగా డిస్ప్యూటెడ్ ల్యాండా, ఈవెన్ ఇప్పుడు మనకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మనకు సైట్స్ ఉన్నాయి, ఈ కోర్ట్స్ అన్ని, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్ని. ఆ సైట్స్ ద్వారా ఈ ల్యాండ్కి సంబంధించిన ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయని మనం చెక్ చేసుకోవచ్చు. IGRS అనే గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా కూడా మనం ప్రతి ల్యాండ్కు సంబంధించిన వివరాలను సేకరించవచ్చు. ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనము కేటాయించి ఈ వెబ్సైట్స్ ద్వారా మనం చెక్ చేసుకొని ల్యాండ్ ఓనర్ ఉంటాడు, ల్యాండ్ వచ్చేసి ఒక ఏరియాకి సంబంధించి దానికి సంబంధించిన కన్సర్న్ కోర్టులో ఒక 10 years నుండి మనం కేసు చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకుంటే రేపు పిల్లలకు కానీ మనకు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చాలామంది ప్రజలు కూడా అవగాహన లేక కొన్ని ప్రభుత్వ భూములు కావచ్చు ఇలాంటి ల్యాండ్స్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. సరైన అవగాహన లేకపోవడంలో అలా జరుగుతుందా? అంటే మనం ఒక భూమిని కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలంటారు? ఇది కేవలం అవగాహన లేకనే ప్రభుత్వ భూములను, FTL ల్యాండ్స్ను, అసైన్ ల్యాండ్స్ను పర్చేజ్ చేస్తున్నారు. అంటే కొనేవాళ్ళు ఇప్పుడు కొనే మధ్యన బ్రోకర్స్ కానీ లేకపోతే బిల్డర్స్ కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ల్యాండ్ ఉన్నదని చెప్పి కొనేస్తారు. పూర్వాపరాలు పరిశీలించకుండా ల్యాండ్ తీసుకొని బిల్డింగ్ కట్టి ఇటు బిల్డర్కు లాస్, కొన్నవారికి లాస్. అట్లా కాకుండా ప్రతిదీ మనం రెవెన్యూ ఆఫీస్ ద్వారా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా, కోర్టు ద్వారా మనము వీళ్ళకు సడన్ ఒక 25,000 50,000 వరకు ఎక్స్పెండిచర్ అవుతుంది, ఖర్చు అవుతుంది. కానీ మనం కొనే ముందు 2 కోట్లు 3 కోట్లు పెట్టి ప్రాజెక్టు కొనే ముందు ఒక 25,000 50,000 ఖర్చు చేసి దాని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో ఉంటుంది, ఈసీలో ఉండదు. ఈ మా రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీ ఈసీలో కనబడకుండానే ఉంటుంది. మనం ఈసీలో లేదని చెప్పి తీసుకున్నాం. బట్ వీ హ్యావ్ టు వెరిఫై పర్సనల్లీ, గో టు ది రిజిస్ట్రేషన్ ఆఫీస్. అక్కడ పోయి ఇక్కడికి సంబంధించిన ల్యాండ్ ఏమన్నా రిజిస్ట్రేషన్స్ అయినా, డబల్ రిజిస్ట్రేషన్స్ అయినా, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ అయినా, ఈ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ MRO ఆఫీస్లో ఎంక్వైరీ చేయాలి. ఒరిజినల్ ల్యాండ్ ఉన్నారు. వీ హ్యావ్ టు కలెక్ట్ ది పహానీస్ ఫ్రమ్ ది ఇయర్ 1955. దట్ ఈస్ ద బేస్ పీరియడ్. అప్పటి నుండి కలెక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతా అంటే ఇన్ ద ఇయర్ 1955లో ఒకవేళ సర్కార్ భూమి అని ఉన్నది, అప్పుడు వీ హ్యావ్ టు లీవ్ దట్ ల్యాండ్. అంటే సర్కార్ భూమి అయినప్పటికీ కూడా చాలామంది కొనుగోలు చేస్తారు, ఆ విషయంలో అనేక ఇబ్బందులు పడతారు. అటు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగలేక కూడా నానా ఇబ్బందులు పడుతుంటారు. మరి అలాంటి ప్రజలకు అంటే ఎటువంటి సూచనలు చేస్తారు? మీరు ఇప్పుడు సర్కార్ భూమి అని ఉన్నది, తర్వాత ఇట్లా అయింది, వీ హ్యావ్ టు లీవ్ దట్ ల్యాండ్. అంటే వారు కొంత డబ్బు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇవన్నీ జరిగినప్పటికీ కూడా తీరా లాస్ట్కి వచ్చేసరికి ఇది ప్రభుత్వ భూమి, మీది కాదు, మీకు చెల్లదు అని, మీకు చెల్లింపు కాదు అని చెప్తారు. అంటే మనకు ప్రిస్క్రిప్షన్ ఉంది. ఒకటి 12 years అయితే పొసెషన్, అడ్వర్స్ పొసెషన్ ఒకటి ఉన్నది. 12 years అయితే ప్రైవేట్ ల్యాండ్స్కు, 30 years అయితే గవర్నమెంట్ ల్యాండ్. అయితే 1955లో
1955లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, సర్కార్ భూమి ఉన్నది. తర్వాత రాను ప్రైవేట్ వచ్చిందనుకో, లాస్ట్ 30 ఇయర్స్ నుండి గవర్నమెంట్ వీళ్ళే ప్రైవేట్ పర్సన్స్ ఉన్నప్పుడు మనం పొసెషన్ అనే క్లాజ్ తీసుకొని కోర్టు ద్వారా మనం దావా వేసి ఆ అడ్వర్స్ పొసెషన్ దాన్ని తీసుకొని కోర్టు ద్వారా మనం డిగ్రీ పొందవచ్చు. అప్పుడు మనం గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా అడ్వర్స్ పొజిషన్ ఉన్నది కాబట్టి మనం సక్సెస్ కావచ్చు. అయితే సార్ ముఖ్యంగా అసలు ఈ ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏంటి, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఏ విధంగా మనం ఒక భూమిని సేకరించాలంటే, భూమి కొనుగోలు చేయాలంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడైతే ప్రభుత్వానికి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, ఒక పార్సల్ ఆఫ్ ల్యాండ్ అవసరం ఉన్నదో అప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఈ ల్యాండ్, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్కు ప్రభుత్వాన్ని అవసరాల నిమిత్తం అవసరం ఉన్నది, సో అండ్ సో సర్వే నెంబర్, సో అండ్ సో ల్యాండ్ ఓనర్, సో అండ్ సో ఎక్స్టెంట్ అని పేపర్ పబ్లికేషన్ ద్వారా ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ స్టేజ్ గ్రామసభ, గ్రామాలలో అయితే గ్రామసభ, మున్సిపాలిటీలో అయితే కన్సర్న్, తర్వాత ఒక గెజిట్ నోటిఫికేషను, ఒక ఇంగ్లీష్ పేపరు, ఒక తెలుగు పేపర్లో పబ్లిష్ చేసి తర్వాత ఎంక్వైరీ కండక్ట్ చేసి అవార్డు పాస్ చేసి ఏ ఓనర్కు ఎంతెంత అమౌంట్ వస్తుంది, ఎవరెవరికి అపార్చున్మెంట్ చేసి అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసుకొని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. దీన్నే ల్యాండ్ అక్విజిషన్ కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం, ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం 2013. అయితే సార్ ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఆ ప్రభుత్వ భూమిని భూసేకరణ చేసేటప్పుడు వాళ్ళకు ఏ విధంగా, అంటే ఏ లెక్క కింద నష్టపరిహారం లెక్కిస్తారు, ఏ విధంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తారంటారు? ఎగ్జిస్టింగ్ మార్కెట్ రేట్ ప్రకారము ఫస్ట్ గవర్నమెంట్ పేమెంట్ చేసేది ప్రస్తుత మార్కెట్లో ఉన్న విలువ ప్రకారం ఇస్తుంది. తర్వాత నిర్వాసితులు వాళ్లకు ఎక్కువ కంపెన్సేషను, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మార్కెట్ రేటు కాకుండా ఎక్కువ కావాలనుకున్నప్పుడు అక్కడ వేరే కారణాలు చూపించి మాకు పక్కకు ఇక్కడ ఈ రేటు ఉన్నది, ఇటు పక్కకి ఈ రేటు ఉన్నది, ఇది గవర్నమెంట్ ఇది రోడ్ హైవే రోడ్ కానుకొని ఉన్నది, లేకపోతే ఇది బిజియెస్ట్ ప్లేసు కాబట్టి మాకు నష్టపరిహారం సరిపోదు అని చెప్పి వీళ్ళు కోర్టును ఆశ్రయించవచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ల్యాండ్ అక్విజిషన్ ట్రిబ్యునల్, అంతకుముందు ప్రతి కోర్టులో, ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో ఒకటి ల్యాండ్ అక్విజిషన్ కోర్టు ఉంటుండే. ఇప్పుడు ఆ కోర్ట్స్ అన్నీ తీసేసి ల్యాండ్ అక్విజిషన్ ట్రిబ్యునల్ ఒకటి ఉన్నది త్రూ అవుట్ స్టేట్ సంబంధించిన. అంటే ఈ ఏదైతే చెల్లింపులు జరిగే క్రమంలో ఆలస్యమైనప్పుడు నిర్వాసితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది? ఆశ్రయించవచ్చు. వాళ్ళు లేట్ అయిన దానికి గవర్నమెంట్ ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగి కూడా తీసుకోవచ్చు. ఈ కంపెన్సేషన్ మీద 6%, 9%, కొన్ని కేసులలో 15% కూడా ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు, గవర్నర్ సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో 15% కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ కంపెన్సేషన్ మీద లేట్ అయితే. అయితే సార్ ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ భూసేకరణ విషయంలో ఇటు హైకోర్టు ఏమైనా కొన్ని గైడ్లైన్స్ ఏమైనా పెట్టిందా, ఏమైనా గైడ్లైన్స్ అట్లాంటివి ఉన్నాయా? లేదు, హైకోర్టు కానీ హైకోర్టు ద్వారా వెలువడిన దాదాపు అన్ని జడ్జిమెంట్స్లో కంపెన్సేషన్ విత్ ఇన్ పీరియడ్లో మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత నిర్వాసితులకు అతి తొందరగా పేమెంట్ చేయాలి. అటువంటి జడ్జిమెంట్స్ చాలా వచ్చినాయి. మీరు పేమెంట్ అనేది నిర్వాసితులకు ఇచ్చిన తర్వాతనే మీరు ల్యాండ్ని అక్వైర్ చేసుకోండి అనే జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి. హైకోర్టు స్పెసిఫిక్గా దీని మీద నిర్వాసితులకు ఫస్ట్ అమౌంట్ పేమెంట్ చేయాలి వితౌట్ డిలే. అయితే సార్ ఈ మధ్య కాలంలో ప్రభుత్వ భూసేకరణే కాకుండా అదనంగా హైడ్రా అని ఇవి చాలా చాలా రకాలుగా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం నగర శివార్లో కూడా కొంత భూసేకరణ అని చెప్పేసి అక్కడ దాదాపు ఒక నాకు తెలిసి 650 ఇల్లు నిర్మించుకున్నారు ప్రజలు. మరి అక్కడ కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? ఇప్పుడు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదించి వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఆ ప్రాసెస్ను వాళ్ళు స్టే ద్వారా ఆపవచ్చు. వాళ్ళు కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొని ఆ న్యాయ ప్రక్రియ ద్వారానే మీరు నోటీసులు ఇవ్వకుండా ఏది కానీ కంపల్సరీ నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి డిస్మాంటిల్ చేయడము జరగదు. అది సహజ న్యాయానికి విరుద్ధము. మీరు కూలగొట్టాలన్నా, అక్వైర్ చేయాలన్నా, లేకపోతే డిస్పోజిషన్ చేయాలన్నా ప్రాథమిక సూత్రం ఏంటంటే కంపల్సరీ నోటీస్ ఇవ్వాలి.
అంటే ముందస్తు సమాచారం లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అలా లేకుండా చేయరాదు. కనీసం మాకు ఆ ఇంట్లో ఉన్న వస్తువులను కూడా సర్దుకొని ఇవ్వకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం దారుణం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నోటీస్ అనేది మ్యాండేటరీ. నేను అదే చెప్తున్నా, డిస్పోజిషన్ కానీ డిస్మాంటిల్ కానీ అక్విజిషన్ కానీ ఏది దేనికైనా కానీ కంపల్సరీ న్యాచురల్ జస్టిస్ దాని ప్రకారం చూసిన నోటీసు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అంటే న్యాయపరంగా మీరు నోటీసులు ఇచ్చి వాళ్ళకు 15 డేసా 20 డేసా టైం ఇచ్చి వాళ్ళు ఆ తర్వాతనే వీళ్ళు ప్రక్రియ చేపట్టాలి. వితౌట్ నోటీస్ ఆ ప్రక్రియ అనేది చెల్లది. అయితే సార్ ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ భూమని తెలియకుండా కొంతమంది ప్రజలు అక్కడ నివసిస్తూ ఉంటారు, ఆ గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. మరి అట్లాంటి ఆ నిర్వాసితులకు ఏ విధమైన హైకోర్టు నుంచి ఏ విధమైన సహకారం అందుతుంది అనుకోవచ్చు? అంటే పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ యాక్ట్ వేసుకొని ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి అయినప్పుడు మాత్రం చాలా కష్టం. గవర్నమెంట్ కెన్ ఇనిషియేట్ ది ప్రొసీడింగ్స్. అప్పుడు కూడా సహజ న్యాయాలకు అనుగుణంగా కంపల్సరీ నోటీస్ ఇచ్చి మీరు యూ హ్యావ్ అక్యుపైడ్ నోటీసులు వీళ్ళకు కంపల్సరీ ఇస్తుంది గవర్నమెంట్. ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాసెస్ చేస్తే, ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు కోర్టును సంప్రదించవచ్చు. అయితే సార్ ముఖ్యంగా ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు ఏదైతే ప్రభుత్వ భూమి అని కూడా చాలా మందికి తెలియదు. తెలిసి కొన్న వాళ్ళు ఒకవేళ అది ప్రభుత్వ భూమి మేము కొన్నాము, మేము కొనుగోలు చేసాం, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, దాని మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి ఇది మీది కాదంటూ కూడా చెప్తామని, మరి అట్లాంటి వాళ్ళకి హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది అని అనుకోవచ్చు. ఇప్పుడు లెట్ బయ్యర్ బివేర్, కొనేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్, వెదర్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేటప్పుడు పేపర్ పబ్లికేషన్ ద్వారానో లేకపోతే సర్టెన్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొనాలి. లేదు తెలిసో తెలియకో కొన్నారు, తర్వాత గవర్నమెంట్ నోటీస్ ఇచ్చిందంటే వాళ్ళు కన్సర్న్ కలెక్టర్ కానీ రిప్రజెంటేషన్స్ మేము సో అండ్ సో చేసినాము అని చెప్పి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు కోర్టును సంప్రదించవచ్చు. సార్ కాలర్ ఉన్నారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నాను. హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ చెప్పండి. హలో నమస్కారం సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చాలా చోట్ల తప్పకుండా ల్యాండ్ ఎదురు చేసుకుంటాం, ల్యాండ్ రూల్స్ ముందు చెప్పడం మీరు సార్ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. హలో, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. కరీంనగర్ లో ఉంటున్నది. అక్కడేమో రోడ్ ఎక్స్పాన్షన్ అని తీసుకున్నారు. ఆ రోడ్ ఎక్స్పాన్షన్ కాకుండా మనకు రకరకాల యాక్టివిటీస్ ఉపయోగిస్తారు. పక్కన ఈ మల్టీ స్టోర్ కంపెనీ చేస్తున్నారు. ముందు రోడ్ కని చెప్పి వాళ్ళు ఎక్విజిషన్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ మల్టీ కాంప్లెక్స్ కడతారు అన్నమాట, మల్టీ స్టోర్ కాంప్లెక్స్. ఓకే. సో దాన్ని ఎలా ఛాలెంజ్ చేయొచ్చు, అట్లా పబ్లిక్ ఇష్యూస్ అని తీసుకుని దాన్ని వేరే విధంగా చేస్తే మనం ఎట్లా ఛాలెంజ్ చేయొచ్చు. కామన్ గా మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే పబ్లిక్ పర్పస్ ఒక విషయం గురించి తీసుకున్న ల్యాండ్ను వేరే దానికి యూజ్ చేయరాదు. అట్లాంటప్పుడు ఆ నోటిఫికేషన్ కానీ ఆ ప్రక్రియ కానీ మొత్తం క్యాన్సల్ చేయమని కన్సర్న్ ఆఫీసర్స్కు పెట్టచ్చు. ద అక్విజిషన్ పర్పస్ పబ్లిక్ పర్పస్ అయినప్పుడు ఏ ఉద్దేశం కొరకు తీసుకున్నారో దాని కొరకే ఆ ల్యాండ్ని యూజ్ చేయాలి. అంటే మాకు రోడ్ ఎక్స్పాన్షన్ తీసుకున్నారు, దాంట్లో ఎక్స్ట్రా మిగిలిందని వాళ్ళు కొత్త చేస్తారు. మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళు మల్టిపుల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లేదు, జరిగింది అలా చేయరాదు. మీరు దాన్ని ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని మీరు కోర్టును సంప్రదించవచ్చు. అంటే మొత్తం క్యాన్సిల్ అవుతుంది, మీకు డోట్ అవుతుంది, లేకపోతే ఇది ఒకటే క్యాన్సిల్ అవుతాయి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అవుతుంది? మొత్తం నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. అంటే వాటిని మనం చూస్తుంటే సగం తీసుకున్నారు కదా, మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎవరికి చూస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే పార్ట్ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ కావడానికి ఆస్కారం తక్కువ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఉన్న ల్యాండ్ది క్యాన్సిల్ కావచ్చు. అంటే పార్ట్ నోటిఫికేషన్ సగం నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి సగం నోటిఫికేషన్ అని ఉండదు. క్యాన్సిల్ అయితే టోటల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే ఓకే. అది మిగిలిన కట్టిన రోడ్డు వాటికి ఏమవుతుంది, కాంపౌండ్ వాటి పరిస్థితి అవుతున్నప్పుడు వాటికి అప్పుడు క్యాన్సిల్ అయితే మొత్తం ఉంటుంది కదా. వాళ్ళకు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే తర్వాత వాళ్ళు రిజంప్షన్ చేయడమా లేకపోతే వీళ్ళ ల్యాండ్ రిటర్న్ ఇవ్వడమా అనేది మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తుందా గవర్నమెంట్ అనేది తర్వాత గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మార్కెట్ రేట్ వేరేగా ఉంది, గవర్నమెంట్ చెప్పే వ్యవస్థ వేరేగా ఉంది.
వాళ్ళు రెండింటి కంపేర్ చేయట్లేదు, మరి మీరు ఎలా ఛాలెంజ్ చేయాలంటారు? మీరు ఆ పేపర్స్ అన్నీ తీసుకొని మీరు హైకోర్టు ద్వారా ఆ నోటిఫికేషన్ పబ్లిక్ పర్పస్ అనేది ఇందులో లేదు, వీళ్ళు ప్రైవేట్ పార్టీకి ల్యాండ్ పబ్లిక్ పర్పస్ తీసుకొని ప్రైవేట్ పార్టీకి ఇచ్చిందని చెప్పి మీరు ఆ నోటిఫికేషన్ను హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. మీరు అంటే మార్కెట్ రేట్ గురించి మార్కెట్ రేటా? రేట్ మార్కెట్ రేట్ వాళ్ళేమో మాకున్న రేట్ వేరేగా ఉంది, వాళ్ళు చెప్పే రేట్ వేరేగా ఉంది, వేరియేషన్. మీరు ఈ ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ రిసెటిల్మెంట్ ట్రిబ్యునల్ అనే ట్రిబ్యునల్ను సంప్రదించి మీరు మార్కెట్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ చేయమని చెప్పి మీరు ఆ కోర్టు ద్వారా అడగచ్చు. ఓకే 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 రైట్, థ్యాంక్ యూ అండి. సరే, కాలేజ్ చెప్పినట్టుగా ఇప్పుడు ముందుగా ప్రభుత్వ భూసేకరణ చేసేటప్పుడు ప్రభుత్వ అభివృద్ధి కోసం తీసుకుంటున్నాం అని చెప్పి తీసుకుంటారు, మళ్ళీ తర్వాత ఆ స్థలంలో వేరే వాటిని నిర్మిస్తూ ఉంటారు. మరి అలా జరిగినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు, చట్టపరంగా ఏ విధమైన చర్యలు ఉంటాయి? మనము ఆ ప్రాసెస్ లేనప్పుడు, ఆ ప్రక్రియకు విరుద్ధంగా జరిగినప్పుడు ఆ ఎంటైర్ నోటిఫికేషన్ మనం క్యాన్సిలేషన్ అడగచ్చు. తర్వాత గవర్నమెంట్కి కూడా మనం ఇది మీ పర్పస్ అనేది ఉద్దేశం అనేది వేరు, మీరు పబ్లిక్ పర్పస్ తీసుకొని ప్రైవేట్ పర్పస్ లేకపోతే ఇంకొక పర్పస్కు చేయరాదు, అది ఆర్ఆర్ యాక్ట్కు విరుద్ధం అది. అయితే సార్, ఈ మధ్య కాలంలో మీ దగ్గరికి అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? ఎవరైనా నిర్వాసితులు ఇలా జరిగింది, ప్రభుత్వం భూసేకరణ చేసింది అభివృద్ధికి అని చెప్పి వేరే వాటికి యూజ్ చేస్తోంది, లేదంటే మేము ప్రభుత్వ భూమి అని తెలియక కొనుగోలు చేసాం, మాకు ఇంత పరిహారం ఇస్తామని చెప్పి ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి పరిహారం ఇవ్వలేదు, ఆలస్యం జరుగుతుంది అని చెప్పేసి మీ దగ్గరకు ఎవరైనా నిర్వాసితులు అలా ఉన్నారా? ఉన్నారు మేడం. ఈ షేక్పేట నాలా ల్యాండ్కి సంబంధించి వాళ్ళకు 2019లో అక్విజిషన్ చేశారు, ఇంతవరకు పేమెంట్ రాలేదు, దాని గురించి నిర్వాసితులు కొట్టడం జరిగింది, దాని గురించి ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ట్రిబ్యునల్లో కేసు పెండింగ్ ఉంది మేడం. రైట్, ల్యాండ్ అక్విజిషన్ గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. ఎట్లాంటి సూచనలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. నమస్తే సార్. చూసారు కదండి, ఇది వాల్టీ హలో స్వతంత్ర. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్తే.